ఇది పెద్దల సభ అధ్యక్ష. ఇక్కడంతా కూడా రాజకీయంగా తలపడిన వ్యక్తులు, అపారమైనటువంటి రాజకీయ అనుభవం గడించినటువంటి వ్యక్తులు, విజ్ఞులు, మేధావులు ఉండేటువంటి సభ. అసెంబ్లీ కన్నా కూడా అధ్వానంగా ఈ రకంగా ప్రవర్తించడం అనేది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. కౌన్సిల్ బయట వారు చూస్తున్నప్పుడు మనం ఉందాగా మెదులుకొని బయట వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్, ఒక సూచన ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా వివరించడం చాలా దౌర్భాగ్యం అధ్యక్ష. మంత్రి గారి విషయంలో సిబిసిఐడి ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశం చెప్పడం జరిగింది. వాళ్ళు హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు అధ్యక్ష. హౌస్ కమిటీ ఎంక్వైరీ చేసి సూచనలు ఇస్తారు అధ్యక్ష. వారు కూడా సిబిసిఐడికి సూచనలు ఇవ్వచ్చు. అట్లాంటి భర్తను అవకాశం తీసుకొని ప్రభుత్వమే ముందుకొచ్చి ఏకంగా సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తున్నప్పటికి కూడా ఇక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ ఈ రకంగా వివరించడం మంచిది కాదు అధ్యక్ష. మేధావులు అందరం కూడా ప్రజలకి మంచి సమాచారాన్ని, మంచి వరడుని ఇవ్వాల్సినటువంటి కౌన్సిల్లో ఈ రకంగా జరగడం మంచిది కాదు. భవిష్యత్తులో కూడా ఇలాంటి పరిణామం చోటు చేసుకోకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గతంలో 10 ఏళ్ళ పాలన చూసాం మనం. వాళ్ళ దాంట్లో కొంత మంచి జరిగిండొచ్చు, చెడు జరిగిందన్నది కూడా ఇవాళ ఎంక్వైరీ ఇవ్వాలని సభ్యులు అడుగుతూ ఉన్నారు. ఏది ఏమైనా కౌన్సిల్లో సభ్యులు ప్రవర్తించిన తీరు పట్ల నాకు చాలా బాధ కలిగింది అధ్యక్ష.